అందరికి శనార్థి భయ్య. నమస్తే అందరికి. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందే ఈరోజు నవ్వుకుందాం, బరాబర్ నవ్వుకుందాం. బుధవారం అంటే వీడు పైకానా వెళ్ళిన తర్వాత ఆకులతో తుడుచుకునే క్యాండిడేట్ అనుకుంటా. మరి లేకపోతే ఏంట్రా, మనం బాత్రూంలో చిన్న చెడ్డి లేకుండా స్నానం చేసినట్టు, చెరువు గట్టున చిన్న చెడ్డి పైన స్నానం చేసినట్టు వీడు చిన్న చెడ్డి వేసుకొని పబ్జీ ఆడుతుండు. అంతకన్నా అదే చిన్న చెడ్డి కొంచెం కిందికని ఆ బందూక్ రివర్స్ ఇంగలో వేసుకొని గోలి కొట్టుకోరా. అదే డ్రాయర్లో పాత పెట్టాలి. అరే నువ్వు చెడ్డీ వేసుకున్నావు ఓకేరా, ఆ చెడ్డీ కూడా తీసేయి కదరా, ఇంకా చెడ్డీ ఎందుకురా నీకు? అంటే ఇది పబ్జీలో వెరీ రేర్ కాస్ట్యూమ్ అనుకుంటా, ట్రై చేశాడు ఇదవా. అరే ఒక పని చేయరా, అదే బందుకు రివర్సు పెట్టుకొని నీ గుడ్డలో గోలి కొట్టుకో. ఓకే, ఇన్స్టాగ్రామ్ అంటే ఏంది? క్రింజో బ్యా. 90% ఫాల్స్ ఇన్ఫర్మేషన్, 90% ఫేక్ మనీ, 90% క్రింజ్, 90% సెక్సువలైజేషన్. I don't know. అరే ఎర్రిపోక I don't know. ఫేమస్ రామ్ ఒక ఎర్రిపోకు. I don't know. ఫేమస్ రామ్ది లేవదు. I don't know. నీ మూతి మీద ఎవడు దింగాడు? I don't know. అరే ఏది తెలియదంటే మరి నీకేం తెలుసురా? I don't know. గుద్ద మూసుకొని ఉండక ఎందుకు బ్రో నీకు ఇయ్యాలి? I don't know. ఓరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. I don't know. వీడెవడో గాడు మన ఫేమస్ రామ్. వీడు యాక్టింగ్ ఎంత బాగుంటుందంటే వీడు ఎన్టీఆర్ని కూడా మించిపోతాడు. టాలీవుడ్లో #1 హీరో వీడు. వీడు రెమ్యూనరేషన్ 200 కోట్లు తీసుకుంటాడు తెలుసా మీకు? I don't know. మన యాక్టింగ్ స్కిల్ చూస్తే యాక్టింగ్ కూడా స్కిల్ లేకుండా పడిపోద్ది, అంత స్కిల్ ఉంటుంది వాడికి యాక్టింగ్ స్కిల్. వీడిని భయ్య ఒకడు చాలా డ్యాంక్ ఎడిట్లో ఇస్తుండే ఒకడు, వాడు ఎవడో చూపిస్తా చూడండి. వంద డీపీ ఎట్టుకున్నాడు. ఆ డీపీ ఏంట్రా అలా ఎట్టావు? అరే అదేంట్రా చేతులలో పెట్టి టూరీ ఇప్పిప్పర్ రాసాడు వీడికి. డోరేమి మళ్ళీ వీడికి డ్యాంక్ సాంగ్ మీద డ్యాన్స్ కూడా వేయిస్తున్నాడు వీడు. అరే ముస్లిం చేసావేంట్రా అవన్నీ? అరే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? స్పైడర్ మ్యాన్ చేశాడు. అరే పువ్వులో ఎట్టావేంట్రా రామగారిని? ఎర్రి పువ్వు మళ్ళీ జాంకాయలో కూడా ఎట్టాడు. అందరికంటే గుండె నున్నగా గీసేసిన ఈ ఎదవండి, ఈ జాంపండి ఎదవ, ఈ ఎదవ శాడిస్ట్ ఎదవండి. రే డోబర్ మ్యాన్ ఏంట్రా ఇది? రే రొనాల్డో కాదు రామ్నాల్డో, బ్యాట్ మ్యాన్, హామ్ మ్యాన్, డోరేమి డ్యాంక్ ఎడిట్లు వేసి విని ఇండైరెక్ట్ గా డ్యాంక్ ట్రోల్ చేస్తుండు మామ వీడు. ఏమండో మా ఆయన బిగ్ బాస్ కి వెళ్ళాలని అనుకుంటున్నాడు. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మీ ఆదరాభిమానంతో బిగ్ బాస్ అయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎంతమంది రా బిగ్ బాస్ వెళ్ళాలనుకుంటారు? వేరే పని పాట లేదా మీకు? ఎర్రి పువ్వులారా, టాయిలెట్ వెళ్ళి వచ్చినంత ఈజీగా టాయిలెట్ వెళ్ళాలి టీచర్, బిగ్ బాస్ వెళ్ళాలని వీడియోస్లో వచ్చి అంటున్నారు. ఆ పల్లవి ప్రశాంత్ గాడి వల్లనే ఈ క్రింజ్ అంతా. వద్దురా వాడు దొంగరా అంటే వినకుండా వెళ్ళాలని కూర్చోబెట్టారు, అందరూ ఎగబడ్డారు. ఏదైతే ఏంటి ప్రమోషన్, ఫ్రీ ప్రమోషన్, బిగ్ బాస్కి ఫ్రీ ప్రమోషన్. ఎర్రిపోల్లారా, బిగ్ బాస్ అయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి సరేరా, ఆల్ ది బెస్ట్, నువ్వు వెళ్ళు. నీ జాంపండి ఎదవ. బిగ్ బాస్ గాడు తెరుచుకొని కూర్చున్నారా, వెళ్ళండి అందరూ. ఇది ఇలాగే కంటిన్యూ అయితే బిగ్ బాస్ బదులు బాత్రూమ్ అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళినంత ఈజీగా బిగ్ బాస్కి వెళ్తా అంటున్నారు కదా. బాత్రూమ్ అయిపోతుందిరా బిగ్ బాస్. మీరందరూ బిగ్ బాస్కి వెళ్ళి బాత్రూంలో ఉచ్చలు పోయండి. ఆ బిగ్ బాస్ గాడు అడుగుతాడు టాయిలెట్లు. ఆశకు అద్దు ఉండాలి, నాకు సిగ్గుండాలి. ఆయనకు ఉద్దెలాగో పండింది పల్లవి గాంధీ, మీరు కూడా వండుతుంది అనుకుంటున్నారా మీరు? ఇది వచ్చి మీరా ఎక్స్ అని చెప్పి పందిని చూపించింది. పందిని ఎక్సా అంటే పందిని ఎక్స్ అంటే మరి నువ్వు కూడా పందివే అయ్యి ఉంటావు కదా. పందిగాడు నిన్ను మింగాడు అంటే పందితో మింగించుకున్నావా? అయినా ఆ పంది నీకన్నా బాగుంది, తెల్లగా ఉంది. మళ్ళీ యూ డిజర్వ్ ఇట్. వాట్ ఈస్ ద మినిమం సాలరీ ఆఫ్ గాయ్ హూ యూ వాంట్ టు డేట్? నీకు మినిమం శాలరీ ఎంత కావాలి అంటే ఇదేమంది? 5 lakh ఇన్ అ మంత్. నెలకు 5 లక్షలు వచ్చే మొగుడు కావాలంట దీనికి. అంటే బేసిక్గా మనందరికీ ఒక నిజమైతే తెలుసు, ఆశకి హద్దు ఉండదు, ఇలాంటి వాళ్ళ గుద్దలకి సిగ్గుండదు. అంతేగా. రికార్డింగ్
महीने के कितने रुपए कमाते हैं? 20,000 रुपये महीना कमाते हैं। 20,000 रुपये जी। ये लड़की आपको कैसी लग रही है? शादी करेंगे आप? ये इससे अच्छी तो मेरी पहली बीवी है भाई। ఆడేమంటున్నాడు తెలుసా, దీనికంటే నా పెళ్ళం చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా వాడు దీన్ని రిజెక్ట్ చేసిండు. 20,000 సంపాదించేటోడు రిజెక్ట్ చేశాడే నిన్ను. Pain is not only in tears, sometimes it also present in smiles. అదేదో ఇస్మాయిల్ అన్నట్టు స్మైల్స్ ఏంట్రా స్మైల్స్? బ్రో నువ్వు మనిషిలా చెప్పాలి కానీ ఒక రోబోట్ లాగా ఏఐ లాగా చెప్తావేంటి? నువ్వు ఏఐవా లేకపోతే మనిషివా? అంటే అన్న పెయిన్లో ఉన్నాడని చెప్తున్నాడు అనుకుంటా. ఫైల్స్ వచ్చినట్టు ఉన్నాయి, అందుకే స్మైల్ని ఇస్మాయిల్ అంటున్నాడు. ఇస్మాయిల్ అంట. రే అది ఎడిటింగ్ అని అందరికీ తెలుసు. 50 మీద వచ్చి 110+ అని రేషియో స్పీడ్ చేసుకుంటే సరిపోదురా. మేము ఇక్కడ ఎర్రి పప్పలం కాదు, ఎర్రిపుకుని ఎవరిని చేస్తున్నాం? పల్లవి ప్రశాంత్ ఫాలోవర్స్ని వెళ్ళి చేసుకో, నన్ను కాదు, మమ్మల్ని కాదు. వీడు అలాగే వెళ్ళి కంబకు గుద్దుకొని బ్లడ్ వచ్చి చచ్చిపోతే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, మన సోల్ కూడా సాటిస్ఫై అవుతుంది. అయినా చెప్రిగాళ్ళందరూ ఎన్ఎస్లు కేటీఎంలు వేసుకొని తిరుగుతున్నారా? ఈ చెప్రిగాళ్ళ వల్లే కేటీఎం ఒకప్పుడు నంబర్ 1 కంపెనీ ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయింది. ఎందుకు? చెప్రిగాళ్ళందరూ కేటీఎంలు కొని నడపడం వల్లనే, ఈ మోడల్స్ వల్లనే కేటీఎం అంటేనే చెప్రి అన్న బ్రాండ్ పడిపోయింది, పోయింది కంపెనీ. అంతేగా అంతే. నేను కూడా నా ఫ్రెండ్ గాని బైక్ తెచ్చుకొని వచ్చి షో దెంగుతా. జేబులో రూపాయి ఉండదు కానీ 100% యాటిట్యూడ్ దెంగుతా. నాకేం తక్కువ అన్నట్టు ఉంటుంది ఇలా పర్ఫార్మెన్స్. వెళ్ళింది 50 స్పీడ్లో, రేషియో స్పీడ్ చేసుకొని 110 స్పీడ్లో వచ్చినట్టు వేసుకున్నాడు అంతే. ముళ్ళు మీదడితే చిరిగేది ఆకు, గోడకు కొట్టేది మేకు, నువ్వు ఒక వెర్రి. రోజు ఈ తమిళ ఆడియన్స్ తమిళ యాక్టర్ల గురించి ఫుల్ రోస్ట్ చేస్తాం, మీరు జస్ట్ సపోర్ట్ చేస్తే. అప్పటి వరకు వీళ్ళ ఐడియాలజీ ఎట్లుంటుంది తెలుసా? చూడు. ఫేవరెట్ డాన్సర్ ధనుష్ ఆర్ నాని? ధనుష్ ఆర్ అల్లు అర్జున్? అల్లు అర్జున్ మహేష్ బాబు? సో అల్లు అర్జున్ ఓకే. అల్లు అర్జున్ చిరంజీవి ఓకే. చిరంజీవి ఆర్ విజయ్? చిరంజీవి ఆర్ విజయ్? ఇక్కడే నాకు సాంబార్ గాళ్ళంటే ఎక్కడా లేని కోపం వస్తుంది. ఈ సాంబార్ గాళ్ళ గురించి చెప్పాలంటే సింపుల్ భయ్య. మిర్జాపూర్ సిరీస్లో గుడ్డు భయ్యాని అందరూ బాహుబలి 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 అని డబ్బింగ్లో ప్రొనౌన్స్ చేస్తే, అన్ని లాంగ్వేజ్లో ప్రొనౌన్స్ చేస్తే బాహుబలి అని, తమిళ్లో మాత్రం చాలా తమిళ్లో ప్రొనౌన్స్ చేసుకున్నారు, బాహుబలి అని ప్రొనౌన్స్ చేయాల. వీళ్ళకి లాంగ్వేజ్ పిచ్చి. వీళ్ళ ఆడియన్స్ పక్క సినిమాలని దేకరు, వాళ్ళ సినిమాలనే దేక్తారు, వీళ్ళు మారరు. చిరంజీవి గారు ఎక్కడ, విజయ్ తలపతి ఎక్కడ? మెంటల్ హాస్పిటల్ కూటికి పోయి బ్రెయిన్ ఎగ్జామినేషన్ కనసలు. చిరంజీవి గారు పుట్టినప్పుడు వీడు డ్యాన్స్ నేర్చుకున్నాడు. అసలు డ్యాన్స్ పుట్టిందే ఎక్కడో అయితే పెరిగింది చిరంజీవి గారి దగ్గర. ఇది వచ్చి చిరంజీవి గారి కంటే తలపతి విజయ్ బాగా డ్యాన్స్ చేస్తాడంట. మరి సాంబార్ బుద్ధి ఎక్కడికి పోద్ది? బీయింగ్ సాంబార్ ఈజ్ సాంబార్. ఇండియాలో సాంబార్ గాళ్ళు ఆలోచించినంత వెరైటీ ఇంకెవరు ఆలోచించరు, వాళ్ళకున్నంత స్వార్థం ఇంకెవరికి ఉండదు. ఈ వీడియో కూడా ఫ్రమ్ సాంబార్ సిటీ. వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా రోస్టింగ్ ఎక్కించి నవ్వించండి. అండ్ నెక్స్ట్ సండే రోజు ఒక క్వాలిటీ రోస్ట్తో మీ ముందుకు వస్తా. ఓకే ఫ్రెండ్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.